మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాకరీ నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని. గుట్టు అడ్డు కాకుండా పెళ్లి ఫిక్స్ అయ్యలా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బేకరీ మర్చిపోండి. నో, బేకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపటం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 50 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి, అయితే మీరు పోయిన పని అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లెలోకి తీశారు. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకు వేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తుంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా? రాస్కెల్. ఏండి, పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ వేసుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిక అనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడు అవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడు? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టారు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. హే మిస్టర్. నమస్తే కానిస్టేబుల్స్. yes sir. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంతకాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సింది తపస్సు కాదు, నీ కడుపు పండి నాకు వంశోద్ధారకుడు కావాలి. గంటలో ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరి ఎంత తొందర? అమ్మయ్యా, సమయానికి అన్నేలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను. నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్లోనే వదిలిస్తాగా. నడు.
ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు. ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్ కొట్టండ్రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్పే ఇచ్చారు. ఇది రియల్. ఏంట్రా రెండు ఛాయలు లాగుతా. మొదల్లో 298 ఛాయ్కి జేబులోంచి దుడ్డు లాగు. అపరం 2 ఛాయ్ తీసుకోండి. ఆహా ఏ జ్ఞాపక శక్తి నాడారు. ఈ 2 ఛాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి. 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్ప. పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బావా నాడారంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు? డబుల్ స్ట్రాంగ్. నాడార్ స్వామి ఒక ప్లేట్ బొండ. ఒరే ఒక నిమిషం అయ్యప్ప. ఒరే బావా నాకు డౌట్. స్వాములు వెజిటేరియన్ కదా? అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బోండా వెజిటేరియన్ కదేంటి? నాడార్ హోటల్లో బోండా వెజిటేరియన్ ఏంటి? అయ్య బాబోయ్ కరెక్టే. ఇందాక నీతో చెవటం మర్చిపోయాను. నేను తిన్న బోండాలో బొద్దింక హెడ్ వచ్చింది. నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైందట? స్వామికి వస్తుంది. అందులో డౌటే ఉంది. నాడార్ స్వామి బోండా క్యాన్సిల్. స్వామి శరణమయ్యప్ప. ఆహా అడిగితే ఆర్డర్ ఛాయ్ కూడా రాదు. అడగకుండా స్పెషల్ ఛాయ్ ఇచ్చారేంటి? ఇది కప్పరం కూడా ఛాయ కాఫీ హార్లిక్స్ బూస్ట్ బోర్నవిటా ఇడ్లీ ఉప్మా దోశ పొంగల్ పూరి మీ పిండాకుడు ఎల్లావరు అప్ప. నా బేరాలదా చెడగొట్టకండి అప్ప. అప్పా బావా మడయ చాయ్ సూపర్. కస్టమర్లు రాకుండా చేస్తే చాయ్ సూపర్ గా ఇస్తారంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. రేపుజీ నువ్వు చేసిందేం బాలేదురా. ఊరిన జంబల హాటు రాంబాబును కొట్టి నేరం కింద 4 నెలలు జైల్లో ఉంటాం బెటరా? బ్యాంక్ రాబరీ కింద 4 సంవత్సరాలు జైల్లో ఉంటాం బెటరా? అమ్మనా బుజ్జి ఏంట్రా చంటి? నీకు కూడా బుర్రందురో. కొట్టాం కొట్టాం. ఈ దారుణం విన్నావా? చెప్పండి. బ్యాంకాక్ లో దొంగతనం జరిగిందట. ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి. ఎంత పోయింది? 2 కోట్లంట. అబద్ధం. 50 లక్షలే. 2 కోట్లు రా. 50 లక్షల 2 కోట్లు. 50 లక్షలు ఉంటుంటే 50 లక్షలు 2 కోట్లు ఏమిటది? మీరే చెప్పండి సార్. చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లని నేను, 50 లక్షలని వీడు. అది సార్ ఆర్గ్యుమెంట్. ఏంట్రా? ఎవడైనా తీసుకుంటే ఏంటి? మీకేమన్నా రూపాయి ఇస్తాడా? సరిగాని అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని నేను ఇది నమ్మలేకపోతున్నాను రా. ఏంటది? ఆ దొంగతనం చేసిన నీ కొడుకులా? నా కొడుకులు అంటే నా కొడుకులం కదయ్యా. ఆ నా కొడుకులు అని. ఆహా ఆ నా కొడుకులంటే మనమేగా. అవునరా వెళ్ళి చెప్పు. నీ అబ్బు అవునరా మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారేమిటి? తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా. ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో. అలాగా ఓకే. రే కొట్టం మళ్ళీ దారుణం జరిగింది. అబ్బా ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్? ఇది ఆ దారుణం కాదురా, ఇంకో దారుణం. ఏంటది? తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన రాంబాబు గారు చచ్చాడు. చచ్చావు రోయ్. ఓయ్ నువ్వు చావా? అబ్బో ఎరా రాంబాబుని అన్యాయంగా చంపారు. ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే. 14 ఏళ్ళ? సార్ చిన్న డౌట్. ఏంటది? ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు కదా. అవును. మరి అదే వ్యక్తిని 2 కలిసి చంపారనుకోండి, ఆ 14 ఏళ్ల జైలు శిక్ష చిరసగం పంచుతారా? అందులో డౌట్ ఏముంది? డౌట్ అందులోనే ఉంది సార్. ఏంటది? మీరిద్దరం కలిసి చంపాం కాబట్టి సరి 7 ఏళ్ళు పడతాయి అంతేగా? అంతే. ఓరి పిచ్చినా గొట్టం, వాళ్ళు నిన్ను పురిటి కొట్టిస్తున్నారా? మీ అతి తెలివితేటలో మా దగ్గర కాదు. 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి. ఇంతకీ చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు? ఆ కత్తి రామదాస్ గారి తమ్ముడు. ఆదివారం నాటి దండయాత్రలేమిటి? నో దిస్ వోంట్ డూ. నో 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 అని బాస్ కుట్టిని అడిగేస్తాను, కడిగేస్తాను. గుడ్ మార్నింగ్ కేకేజీ. ఏమండి మా ఆట? ఏమిటి? అబ్బా. హలో మిస్ వసు, a very good morning to you. What a pleasant surprise. సర్ప్రైజా? మా పైలట్ తాతే రాలేదు? రాకే వచ్చాడు, ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు రావడం సర్ప్రైజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్.
గురూజీ గురూజీ ఇవాళ నుంచి మీరు నా కేకేజీ కేకేజీ ఇవాళ నుంచి మీరు నా గురూజీ. అదేమిటి? అదే మరి ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు. నేను బేరం పెట్టా. నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకొనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా. ఓకే అన్నారు డాడీ. పిలిపిస్తానన్నారు. నో శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీపొమ్మంటారు. నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను. ఏది మీ రూము? ఎక్కడ మీ స్టూడియో? స్టూడియో ఇదే. అసలు ఈ ప్రపంచం అంతా నా స్టూడియోనే. అలా తప్పించుకోకండి. మీ గది చూడాలి, అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి. జస్ట్ ఎ మినిట్. కూర్చోండి కూర్చోండి. రూము గలీజ్గా ఉంది. నాకు గలీజే ఇష్టం. ఇస్త్రీ చేసిన గదులంటే నాకు చిరాకే. పెద్దగా సర్దంలేండి, కొన్ని ఉంటాయి కదా. బ్రహ్మచారి గదంటే తెలుసు. గుడ్డలేని ఆడపిల్లల బొమ్మలుంటాయి అంతేగా. బ్రహ్మచారుల గదికి భామలే అందం. నాకేం సిగ్గులేదు. నాకుందిలేండి సిగ్గు. శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ. అలంకారాలు. పెళ్లి ఫోటో, మన పెళ్లి ఫోటో. పట్టదు పట్టదు. బ్రహ్మచారుల గదికి భామలే అందము కాదా? మహాప్రభు అవును అవును. ప్లీజ్, ఇది నీకు ధర్మం కాదు. అవును, పతివ్రతా ధర్మం. నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరిగి చెడిపోకుండా మంచి రుచి. మిస్టర్ కేకే వచ్చేస్తున్నా. 1 minute.